రైతన్నలకైతే శుభవార్త అనమాట. ఈరోజు రైతు బంధు డబ్బులైతే ఖాతాల్లో జమ అవుతున్నాయి. నిన్న దాదాపుగా వచ్చేసి 3,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు వచ్చేసి గూడా దాదాపుగా వచ్చేసి 4,00,000 మంది రైతుల ఖాతాలకైతే డబ్బులైతే విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం మనకు తాజాగా స్పష్టత కూడా ఇచ్చిందనమాట. ఈరోజు రైతు బంధు కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్టు. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు? ఎవరెవరికైతే పడబోతున్నాయని జెప్పేసి ఈ వీడియోలో మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో అలానే లింక్‌నైతే మీరొచ్చేసి షేర్ అనే ఆప్షన్ ఉంటది. కింద షేర్ చేసేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తే అప్పుడు మిగతా రైతులు ఎవరైతుర్రో వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. రైతు బంధు డబ్బులనేవి ఎప్పుడొస్తున్నాయని చెప్పేసి. మీరిక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బుల గురించి చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్నటి నుంచి పడుతూనే ఉన్నాయన్నమాట. నిన్న 3 ఎకరాల పైనున్న రైతులందరికైతే కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు 4 ఎకరాలున్న రైతులకైతే డబ్బులైతే పడుతున్నాయన్నమాట. 4 ఎకరాలు ఎవరికైతే రైతులున్నారో 4.5 పైన ఎవరైతే 4.1, 4.2 గుంటలు ఇలా 4.10 గుంటలు ఉన్న రైతులకైతే ఈరోజు పడుతున్నాయి. నిన్న 3 ఎకరాల పైనున్న వారికైతే అందరికైతే పూర్తి అవ్వడం అయితే జరిగిందనమాట రైతు బంధు. ఇంకా మీకు 3 ఎకరాలుండి రాకపోతే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మనకి రేపు 5 గుంటలు 5 ఎకరాల వాళ్ళకైతే పడుతున్నాయి. ఈరోజు 4 ఎకరాల వరకైతే కంప్లీట్ అవ్వబోతున్నాయన్నమాట. మీరందరూ చేయవలసినది ఏం లేదు. మీకు ఇప్పటివరకు రైతు బంధు సాయం అందిందా లేదా అని చెప్పేసి ఈ వీడియో కింద ఒక చిన్న కామెంట్ చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎంతమందికొచ్చాయి, ఎంతమందికి రాలేదని జెప్పి మనమే ఒక అంచనా అయితే వేసుకోవచ్చనమాట. అలానే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తే మిగతా రైతులకు గూడా తెలుస్తుందనమాట. ప్రభుత్వం చెప్పినట్టుగానే మీరిక్కడ చూసుకున్నట్లయితే 19,00,000 ఎకరాల రైతు బంధు కట్టని జెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉందో వాళ్ళకే రైతు బంధు ఇస్తామని జెప్పేసి మన సీఎం గారైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక చూసుకోండి ప్రస్తుతం 1.52 ఎకరాల రైతు బంధైతే అందుతుంది. ఇందులో 19,00,000 ఎకరాలైతే సాగు లేకున్నా వ్యవసాయ భూములు జాబితాలైతే ఉన్నాయి. అయితే మీరిక్కడ చూసుకుంటే 19,00,000 ఎకరాలైతే అవన్నిటికంటే సాగు లేదు. అంటే ఎవరు గూడా సాగు చేయట్లేదని జెప్పేసి చెప్తున్నారనమాట. వాటికైతే రైతు బంధు సాయం అయితే చెయ్యను అని జెప్పి మనకైతే చెప్తున్నారనమాట. సో, ఇందులో ఏమన్నా అన్నారంటే లాస్ట్‌గా మనకొచ్చేసైతే ఇక్కడ ఏవైతే సీఎం గారైతే ఇప్పుడే నిధులైతే ఆదా కానున్నాయి. త్వరలోనే మనకైతే సీఎం గారైతే ఒక నిధులైతే విడుదల చేస్తామని జెప్పి గూడా చెప్పారనమాట. త్వరలోనే మీ అందరికి గూడా డబ్బులైతే వస్తాయి. మీరు వెయిట్ చేయండి. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పినట్టుగానే ఫిబ్రవరిలోగా మొత్తం రైతు బంధైతే పూర్తి చేస్తామని జెప్పారు. ఆల్రెడీ వాళ్ళన్నట్లే దాదాపుగా 3 ఎకరాల వాళ్ళకైతే కంప్లీట్ చేశారు. ఈ 4, 5 ఎకరాల వాళ్ళకి గూడా ఈ వారంలోపు కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం ఇగ మొత్తం రైతు బంధైతే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రైతు భరోసా గురించి నెక్స్ట్ మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. రైతు రుణమాఫీ గురించి గూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనమాట. త్వరలోనే రైతు రుణమాఫీ గురించి గూడా ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటుంది. మనందరికి అందజేస్తుందనమాట. మనకైతే రైతు భరోసా గురించి వీడియోస్ గూడా నేనైతే మన ఛానల్‌లో చేస్తాను. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకొనుంటే మిగతా ఏ అప్డేట్స్ ఉన్నా సరే మీకు ముందుగానే అందుతాయన్నమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా. అర్థమయ్యేటట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. ప్రస్తుతానికి మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా? 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఒకవేళ 3 ఎకరాలుండి రాకపోతే మీరు ఏ జిల్లా? మీ పేరు మీద 3 ఎకరాల పైన ఎన్ని పొలం ఉంది? అంటే ఎన్ని గుంటల పొలం ఉంది? అలానే మీరు ఏ ఖాతా ఇచ్చారో అంటే ఎస్‌బీఐయా, యూనియన్ బ్యాంకా ఇలా ఏ ఖాతా అయితే ఇచ్చారో ఆంధ్రప్రదేశ్, ఏపీజీబీబీ ఇలా ఏ బ్యాంక్స్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ పేరు కూడా పెట్టండి. మీకు డబ్బులనేవి ఎందుకు రాలేదని చెప్పేసి నేను ఈ వీడియోలో స్పష్టంగా అయితే అందజేస్తాననమాట. ఓకే. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.